హలో ఆల్ మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కథలు. ముందుగా అందరూ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎదగాలి పాప. ఎందుకో ఈరోజు ఈ చిన్న కథ గుర్తుకు వస్తూ ఉంది. బడిపిల్లల నాన్ డీటెయిల్ మారినప్పుడల్లా వాళ్ళలాగే నాకు కుతూహలం. ప్రతి క్లాస్ బుక్ చదువుతాను. నిజానికి పెద్దవాళ్ళ కథలు మనుషుల్ని విడదీస్తాయి. పసిపిల్లల కథలు లోపలి మనుషులను కలుపుతాయి. ఇది ఇంగ్లీష్లో చదివాను. ఒక రాజుగారికి ఒక చిన్న పాప ఉంటుంది. పాప అంటే మామూలు పాప కాదు కదా, యువరాణి. అందులో చక్కటి బుగ్గలు, మెరిసేటి కళ్ళు, ఎదుటివారి మీద ఆప్యాయత ఉన్న పాప. రాజుకు లేక కలిగిన సంతానం. ఇప్పుడు ఆ చిట్టి తల్లి చిన్ని కోరికను కోరింది నాన్నను. నాన్న, నాకు ఆకాశంలో చందమామను తెచ్చి మెడలో వేసుకోవాలని ఉంది అని ముద్దుగా అడిగింది. వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు రాజుగారు. చిట్టి తల్లి కోరిక వివరించాడు. మేధావులందరూ తర్జన భర్జన పడ్డారు. అంత పెద్ద గ్రహాన్ని ఇక్కడకు తేవడం, యువరాణి మెడలో ధరింపచేయడం అసాధ్యమని తేల్చేశారు. తెలివిగల వాళ్ళు తేల్చేశాక ఇక అది జరగని పని కదా. రాజుగారు అయ్యో, ఒక్క చిన్నారి బిడ్డ అడిగిన కోరిక తీర్చలేకపోతేనే అని దిగులు పడ్డారు. మరి ఆయనను ఎలాగైనా ఆనందపరిచే బాధ్యత, ఆయన ఆరోగ్యం బాగుండేలా చూసుకునే బాధ్యత విదీషకులది. ఆయన మహారాజుతో నేను తెస్తాను మహారాజు అన్నాడు. మేధావుల వలనే కానిది నీ వలన ఏమవుతుంది అన్నాడు రాజు. లేదు, చేస్తాను, ఒక్కసారి యువరాణి గారితో మాట్లాడుతాను అన్నాడు. సరేనన్నారు రాజుగారు. యువరాణిని పిలిచారు. చిట్టిపాప సింహాసనం మీద నాన్న పక్కన వాలి కూర్చుంది. నీకు చందమామ కావాలా తల్లి అని అడిగాడు విదీషకుడు. అందరూ కుతూహలంగా చూస్తున్నారు. అవును, ముద్దుగా చెప్పింది చిన్నారి. సరే, చంద్రుడు ఎలా ఉంటాడు అని అడిగాడు విదీషకుడు. గుండ్రంగా ఉంటాడు, మెరుస్తూ ఉంటాడు తెల్లగా అని చెప్పింది. ఆకారంలో ఎంత ఉంటుంది అని అడిగాడు. నా కిటికీ పక్కన చెట్టు మీద కూర్చున్నప్పుడు చూస్తూ ఉంటాను. సరిగ్గా నా బొటనవేలు అంతా ఉంటాడు అని చెప్పింది. పాప కళ్ళల్లో బోలేడు నమ్మకం. తరువాత విదీషకుడు కంసాలివారి చేత యువరాణి బొటనవేలు అంత తెల్లటి వజ్రాన్ని దండకు వేలాడదీసి యువరాణి మెడలో వేశాడు. పాప చప్పట్లు కొట్టి నవ్వింది. రాజు మురిసిపోయాడు. తరువాత సభలో రాజుగారు సందేహం బయటపెట్టారు. ఇప్పుడు రాత్రి ఆకాశంలో చంద్రుడిని చూస్తే పాప తన మెడలోది చందమామ కాదు అని అనుకొని దిగులు పడుతుంది కదా, ఎలా మరి అని అడిగాడు రాజు. మేధావులు మళ్ళీ తర్జన భర్జన పడ్డారు. ఎత్తైన గోడలు కడదామన్నారు, రాత్రిళ్ళు చీకటి లేకుండా చేద్దామన్నారు, యువరాణి కళ్ళకు రాత్రిళ్ళు గంతలు కడదామన్నారు. ఇవేమీ రాజుకు నచ్చలేదు. మళ్ళీ విదీషకుడు నేను ప్రయత్నిస్తానన్నాడు. రాత్రి పాపను రాజుగారితో కలిసి తోటకు తీసుకొని పోయాడు. పైన చందమామ మెరుస్తూ ఉంది. యువరాణి, చందమామ మీ మెడలోకి వచ్చింది కదా, పైన ఎలా మళ్ళీ వచ్చింది అని అడిగాడు విదీషకుడు. పకపక నవ్వింది పాప. నా గోరు ఊడిపోతే మళ్ళీ వచ్చింది కదా, చందమామ అంతే మళ్ళీ వచ్చాడు. మెడలో చందమామను ప్రేమగా నిమిరింది. రాజు ఆశ్చర్యపోయాడు. దీనికా అందరం ఇంత సమస్యగా భావించి తర్జన భర్జన పడింది. మహారాజు పిల్లలు జీవితాలు, ఆలోచనలు ఎప్పుడూ సరళంగానే ఉంటాయి. వారు ఈ క్షణం గురించి తప్ప దేని గురించి ఆలోచించరు. మనం సాధించుకున్న తెలివితో ఏవో ఆలోచనలు చేసి సమస్యను క్లిష్టం చేసుకుంటాము. మనం ఎలా ఉండాలి అనేది వారి దగ్గర నుండి నేర్చుకోవాలి చెప్పి వెళ్ళిపోయాడు విదీషకుడు. నిజమే, పిల్లలే నిజమైన తెలివిగలవారు. జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో తెలుసుకున్నవారు. నిజానికి పెద్దయ్యే కొలది మనం ఎదగడం లేదు. అందరినీ మన ఆలోచనలతో దోయిరాం చేసుకొని చిన్నపోతున్నాము. ఇప్పటికైనా వాళ్ళు పెద్దవాళ్ళుగా ఎదగడం కాదు, పెద్దలే పిల్లలుగా ఎదగాలి. తల్లి, నాకొక్కసారి చందమామని ఇస్తావా, ఆడుకుంటాను అని అడిగాడు. మరి నాకు అని అడిగింది పాప. ఇంకొకటి మళ్ళీ పూస్తుంది కదా, అప్పుడు ఇస్తాను అని నవ్వాడు రాజు. సరే తీసుకో నాన్న నవ్వుతూ మెడలో వేసింది. ఇప్పుడిక ఇద్దరికీ సంతోషం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.